Please do subscribe to Prajabheri News Channel. Você ama? గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం ఓటింగ్ నడుస్తుంది. టోటల్ 41 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 13 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓటింగ్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడుస్తుంది. ఎంసీసీ టీమ్స్ యాక్షన్లో ఉన్నాయి. తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ and use their right to vote. Voting 8 AM to 4 PM వరకు ఉంటుంది. సో 4 PM వరకు ఓటింగ్ చేయాలి. అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. Lain lah. ఎంత పర్సెంటేజ్ అయితే ఓకే సార్. ఓకే సార్.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కాన్స్టిట్యున్సీస్కి ఓటింగ్ అనేది ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మన జిల్లాలో టోటల్ 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 48, టీచర్స్కి సంబంధించి 33, మొత్తం 81 పోలింగ్ స్టేషన్లో కూడా మార్నింగ్ మనకి 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. 10 o'clock వరకు మనకి టీచర్స్కి సంబంధించి 16%, గ్రాడ్యుయేట్స్ సంబంధించి అరౌండ్ 10% పోలింగ్ నమోదైంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సో ఓటర్లందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మనకి ఎలక్షన్స్లో ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద 1, 2, 3 నెంబర్స్ వేసి ఆ ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్లో నెంబర్స్ వేయవలసిందిగా కోరుతుంది. నోటా ఉంటుంది సార్, ఇలా నోటా కూడా ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్. థ్యాంక్ యూ. కరీంనగర్ నుంచి వాళ్ళు అసలు సార్ డిన్నర్కి ఎంత మంది వచ్చింది? 303 ఓటింగ్ నెంబర్ చిన్నపిల్ల ఆ ఓటేషన్ కంపార్ట్మెంట్ మరి మహేష్ ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. రాజంపేట తర్వాత త్రీ పోలీస్ బీబీ అంటే బీబీపేటలో ఎన్సీసీ 100 meters అవతలే గ్యాదరింగ్ టైమ్స్ వేరే ఇందాక మాచారెడ్డిలో No, 200 సార్. రాజంపేటలో కూడా ఉంటే తీసేయించినాం. షెడ్ తీసి టెంట్ వేసుకోవాలి. మళ్ళీ 200 మీటర్స్ షెడ్ చేసాం. ఇక్కడ కూడా ఒక టెంట్ ఉంటే తీసేయించినాం. అయిపోయింది. వేరే ఫ్రూట్స్ స్టాల్ ఉండే సార్. ఫ్రూట్ స్టాల్ ఉండే టీచర్స్
గ్రాడ్యుయేట్కి ఇండెక్స్ ఉంది బ్యాలెట్ పేపర్ కూడా అప్లై కేసీఆర్ స్టార్ట్ చేశారు కదా ఆఫీస్లో కూర్చుంటాను నేను ఎట్లా తీస్తాడు అని చెప్పి కాబట్టి నాకు మీకు గొడవద్దు మేము కాషాయ కండువా మాత్రం దిగాం ప్రాణం పైన ఓకే సార్ గొడవ పడడానికి గొడవ పడితే పడండి అట్లేం లేదు మేమేమనుకో గొడవ పడతలేము మేము కాషాయ కండువా మాత్రం దిగాం కాషాయ కండువా దిగాం మీరు ఏసీపీ చెప్పుకోరు సిపి చెప్పుకోరు వాళ్ళకి చెప్పుకోరు మేము మాత్రం దిగాం కాషాయ కండువా ఇది ఫిక్స్ ఈయనే కూర్చుంటున్నాం కాషాయ కండువా దిగామని చెప్పి కాషాయ కండువా ఇది కాషాయం ఇందులో ఏ పార్టీ లేదు వాళ్ళని కూడా కాంగ్రెస్ వాడికి ధైర్యం ఉండి చేసుకోవాలి